యాక్ట్ చేస్తున్నాడు. వాడి మొహం చూస్తేనే మహాపాపం. అష్టదరిద్రాలు ఆ మొహం మీదే ఉంటాయి. దొంగ రాజకీయాలు. వారిని అబ్బ కైలాసంగా కూతురు పుట్టినరోజుని దేశానికి స్వతంత్రం వచ్చినంత గొప్పగా చేస్తున్నావన్నమాట. బావా బావా ఏమిటి కొట్ట బావా, రావడం ఎంత ఆలస్యమా? పెళ్లి పందిరిలో పెట్రోమాక్స్ లైట్ వాడివి. నువ్వు లేకపోతే పార్టీకి వెళ్ళలేదు. నా మీద నీకున్న అభిమానం అంటాడు. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రాధ, నేనే కూట పంకులు కొడుకుని చట్టిబాబుని. తీసుకో. థ్యాంక్ యూ. రాధ, నా బాధ, నా ప్రేమ గాథ, నా ఎదలో సోద నీకెలా చెప్పను? నోరుందిగా బావురు కప్పలా తెరిచి చెప్పు. అబ్బా, ఎంత విట్టిగా మాట్లాడతావు. రాధా, నీ మీద నాకుండే ప్రేమను మాటల్లోనే కాదు చేతలో కూడా చూపించగలను. మా నాన్న చర్మం వచ్చి చెప్పులు గుట్టించదమ్మంటావా? చెప్పులు వచ్చి చర్మం గుట్టించదమ్మంటావా? నీకెలా కావాలో చెప్పు, అలా చేస్తాను. ఇదంతా ఎందుకంటే అబ్బా నాకు సిగ్గేస్తోంది. కళ్ళు మూసుకొని చెబుతాను. రాధా, నేను కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే, ఫోటో చూసినా నువ్వే, పరిగెత్తినా నువ్వే, నుంచున్నా నువ్వే, ఎక్కడ చూసినా నువ్వే నువ్వే నువ్వే. దీనంతటికి కారణం నువ్వంటే లవ్వే. పాపం, నువ్వంటే అతనికి పిచ్చి ప్రేమే. నువ్వు కూడా అతను ప్రేమించొచ్చు కదే. నేను ప్రేమించాలనుకునేది పిచ్చివాణ్ణి, వెర్రివాణ్ణి కాదు, మగాణ్ణి. అంటే అతను మగాడు కాదంటావా? ఆడపిల్లల వెంటపడి సిల్లీగా సినిమా డైలాగులు చెప్పేవాడు మగాడు కాడు. అసలు నా దృష్టిలో మగాడంటే హీ మ్యాన్ లా ఉండాలి, సూపర్ మ్యాన్ లా ఉండాలి. ఖాళీలో ఉన్నాడు. అవును గురు, ఖాళీయే. ఏం చేద్దాం? ఏం చేయటువంటి వెనక్కి తిప్పు. అయ్య బాబోయ్, ఎక్కడ కూడా ఉన్నాడేంటి? ఎందుకబ్బా ఖాళీగాడు. ఏంటంట? ఇప్పటికే ఆలస్యమైంది. లాగించే, ఏమైతే అయింది. నమస్కారం బాబు. సరుకు చేరిందనే కబురు కోసం ఆడు కాలుగాలిని పిల్లిలాగా ఎట్ట తిరుగుతున్నాడు చూడు. కాసేపట్లో సరుకు కాకెత్తుకుపోయిందని తెలుస్తుంది. అప్పుడు చూడాలి ముఖం. అయ్యగారు ఫోన్. ఏమిటి, ఏమైంది? సరుకంతా ఏటి బాబా, ఫేస్ చూస్తుంటే తెగులు తగిన కోళ్ళగా అనిపిస్తుంది. బ్యాడ్ న్యూస్ ఏమైనా తెలిసిందే? చెప్పే ఓదార్తేస్తాను. నువ్వేం ఓదార్చక్కర్లేదురా, నీ సంగతి నువ్వు చూసుకో చాలు. చెప్పాస్ ఖాళీ బాబు, ఆ కైలాసం గారి సరుకుని కరిచేసి తీసుకురాగల మొగోడివి మొనగోడివి నువ్వేని అనుకున్నాను. అనుకున్నట్టు పని చేసుకొచ్చి నేను చూస్తుంటే నాకు కబుర్లు ఆపి క్యాష్ పడే. డ్యూటీ అయిపోయాక మాటలతో టైం వేస్ట్ చేయటం మన పద్ధతి కాదు. రే సంటి బాబు, కాళీబాబు డబ్బులు ఇచ్చి. ఇతన్నా ఖాళీ అన్నా మహాప్రసాదం. హరే, వస్తున్నా అన్నయ్య. ఏంటన్నయ్య? రేపే కాదు కాలేజ్ ఫీజు కట్టాలి. అవును. ఇది ఉంచు. ఇంతెందుకన్నయ్య? ఏవో పుస్తకాలు కొనాలన్నావు కదరా, కొనుక్కో. ఏం తాత, ఎలా ఉన్నావు? నీ దయ వల్ల బాగానే ఉన్నా బాబు. అవును, నీ మనవరాన్ని పంపించాలన్నావు కదా కాపురానికి. మన విషయం మాట్లాడమే. అడగకుండానే వరాలు ఇచ్చే దేవుడు మాకున్నప్పుడు నేనేం వద్దు వద్దు, పొగడ్తవద్దు, పాడైపోతాను. ఇది ఉంచుకో. మామా వచ్చేసా. నిన్న మధ్యాహ్నం అనగా వెళ్ళినాడి తిండి తిప్పలు లెక్కడా ఇప్పటిదాకా ఎక్కడెక్కడ తిరుగుతున్నావురా? మా అమ్మ, ఆడది తిరిగి చెడింది, మగాడు తిరక చెడ్డాడు అంటారు కదా, అందుకే చెడిపోకూడదని తెగ తిరిగేస్తున్నాను.
కబుర్లు మాత్రం బాగా నేర్చావు. నువ్వేమైపోయావో ఎలా ఉన్నావో నీకోసం ఏడ్చా ముసలిది ఇక్కడ ఉందని అసలు నీకు గుర్తుందా అంట. బామ్మ ఆ. వచ్చేసాను కదే. ఇప్పుడు కోడి కూరసి పెడతావో చేపల పులుసు పెడతావో నీ ఇష్టం పెట్టి లాగిం చేస్తాను. ఉండు ఉండు, ఇలా కాదు, నీకు పెళ్లి చేస్తగా నువ్వు దారికి రావు. మళ్ళీ పెళ్లి కూడా వెత్తింది. రే కోటప్ప, ఆఫ్టర్ ఆల్ కిరాయి రౌడీ గారి చేత నన్ను దెబ్బ కొట్టిస్తావు కదరా, చూస్తాను రా. నీ అంతూ ఆ ఖాళీగాడంతూ కూడా చూస్తాను. ఒరే 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 ఒరే, ఇసిరేసిన కోసరాంకాయంత లేవు, ఎడమ డాన్స్ నువ్వును. లేకరా, ఆడి ఏడకెలక తిండి తింటావు, కనీసం నిద్రనే పనిరా. పోనే రాయ్ వెళ్ళిపోండి రా, నా నిద్ర వస్తుంది. పోండి పోనే పోనే వెళ్ళు. పోనే. నువ్వు పడుకో అయ్యా, పడుకో. నాకు సిగరెట్ ఆ? సిగరెట్ సిగరెట్. అమ్మ నా కోడ, సిగరెట్ అంత లేవు నీకు సిగరెట్ రా కోట్. కానీ మా కైలాసం అయ్య గారు నిన్ను అర్జెంట్ గా రమ్మన్నారు. ఈ వేళకు నా డ్యూటీ టైం అయిపోయింది. రేపు ఉదయం 8:30కు వస్తానని చెప్పు. నువ్వు మర్యాదగా బయలుదేరకపోతే మా అయ్యగారి కోపం వస్తుంది. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మా లంగోట గాడికి కోపం వస్తుంది. అవును, పాపం వచ్చేసింది. వచ్చిందా? ఇంకా ఆలస్యం ఎందుకురా కానీ. చాలా, నేను కూడా లేచి రావాలా? అబ్బాబే మీరెందుకు లేవటం? పడుకోండి పడుకోండి. పొద్దున్న 8:30 కాకపోతే 9:00 కదండి. రే పదండి రా, పదండి వెళ్దాం. సార్, కాళీగడ చూస్తున్నాడు. రాని గుడ్ మార్నింగ్. ఏంటి గురు కబురెట్టావు? ఎవరిదైనా కాల్ తీయాలా, చెయ్యి తీయాలా, నోరు ముయ్యాలా, లేక సరాసరి పైకే పంపాలా? నువ్వు సెలవిచ్చినట్టు చెయ్యి తీయడానికి, కాలు తీయడానికి, నోరు మూయడానికి, పైకి పంపడానికి నా దగ్గర చాలా మంది మనుషులు ఉన్నారు. మరి నన్ను పిలిపించి నా టైం వేస్ట్ చేయడం ఎందుకు గురు? ఎందుక? వాళ్ళు తీయబోయే కాళ్ళు చేతులు నీవి కనుక. ఛా ఈ వెధవ కరెంట్ ఎప్పుడు ఇంతే, సమయానికి కరెక్ట్ గా పోతుంది. కరెంట్ పోయినా ఫైట్ సౌండ్స్ వస్తున్నాయి. హీరో, రియల్ ఫైట్, ఫెంటాస్టిక్. వెయిట్ వెయిట్, beautiful. Come on. Keep it up. Look back. Fantastic. Marvelous. Very good.
గురు నేను ఊరికనే ఎవరిని కొట్టను. గోండా మార్కెట్ లో మంచి గిరాకీ ఉన్నోడిని, ఆ విషయం నీకు తెలుసు కదా. కనీసం మనిషికి 1000 రూపాయలైనా తీసుకుంటూ ఉంటాను. నీ దగ్గర ఎంత ఉందేంటి? ఇంతేనా? పోలే, దీంతో అడ్జస్ట్ అయిపోతాను. మరి ఇంత పెద్ద బేరం నాకు ఇచ్చావు, నీకు చిన్న కొసిచ్చుకోమంటావా? తీసుకో. హీరో, మై డియర్ హీరో, మీ ఫైట్ చూసిన క్షణం నుంచి నేను మీ ఫ్యాన్ అయిపోయాను. సమయానికి పోరుగంట కూడా లేదు కనుక నా ప్రేమ కానుకగా ఈ ఫ్లవర్ ని మీకోసం. ఈ పువ్వు ఉండాల్సింది నా చేతిలో కాదు, అదిగో అక్కడ మీ బాబు చెవిలో. బ్యూటిఫుల్ టైమింగ్. బాయ్.